మిక్సీ అయ్యి నువ్వు అయిపోయిందా అరే నాని? అయిపోయింది. మరీ వేసింది. ఇప్పుడైతే కారం వేస్తాము. తర్వాత ఏం చేస్తే అయిపోయిందా ఇక? అయిపోయినట్టేనా మరి? చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేయాలిండు. తర్వాత మీకు పూర్తిగా అయినాక ఇవి పెడతాం. సరే నాని. అయిపోయిందా అరే నాని? తీసినవారా? చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేసిండో మా చిన్నోడు. ఇప్పుడు పెద్దోడు ఎత్తుండట చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం నూనె పోసుకుందాం. ఇక నెక్స్ట్ మన ఉల్లిగడ్డలను మన ఎల్లిగడ్డ సేమ్ ఇలా మిక్స్ అయ్యి ఉంది, కొంచెం వేసుకుందాం. ఇక పసుపు వేసుకుందాం. నువ్వు మిక్సీ ఎత్తున్నావారా మళ్ళా? అన్నయ్య మిక్సీ వేసింది కదా. కొంచెం పసుపు వేసినావా నాని? ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం. ఎక్కడ చూడండి డివైడ్ చేసి ఉల్లిగడ్డలు డివైడ్ చేసి ముక్కలు పెట్టిరు. ఇక్కడ ఎగ్స్ చూడండి కొట్టి పోస్తారు. ఎక్కడ అన్నీ మిక్సీ వేసుకుర్రు. ఆమ్లెట్ వేసింది. వాడెట్లా వేస్తాడో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం వెళ్ళే పని పోయాలి, లేకపోతే ఒక్క ఉంటే వేరే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దూరం పోసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు కారం వేద్దాం ఫ్రెండ్స్. ఉప్పు వేద్దాం కొంచెం. ఇక పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం. ఇక కొంచెం మూత పెడదాం ఫ్రెండ్స్. చూద్దాం. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ మీకు ఇది చూపెడతా. అయిపోయిందా నాని? అయిపోయింది. అయిపోతుందా? ఇంకా కొంచెం. ఇంకొంచెమా? అవుతుందిగా. ఎట్లా వేస్తుర్రు? అరే భలే వేస్తుర్రు ఏంద్ర. మంచిగా అట్టు మంచిగా గట్టింది. ఇంకొంచెం కావాలి కదా. ఇంకా కొంచెం. కాలుతలేదా అరే నాన్న నీకు ముద్ద? కాలుతుంది. వీడి చూడండి, వీడిని ప్రయోగం చూడండి ఒకసారి. తనకి ఏది గెలుకుతురు. వంటల మాస్టర్లు అవుతారా మీరు? మంచిగా వేయాలి కానీ మీరు వంటల మాస్టర్ ఖచ్చితంగా అవుతారు. షెఫ్ అవుతా. దాన్ని ఏమంటారు? షెఫ్. చెప్పు ఏం చెప్పు. మేము ఇంగ్లీష్ మీడియం చదివించలేము, మా మమ్మీ తెలుగు మీడియం. ఫ్రెండ్స్ వీళ్ళు హాస్టల్లో ఉంటారు. వీళ్ళు ఇప్పుడు 7th క్లాసు. వీళ్ళు సమ్మర్ హాలిడేస్కి ఇప్పుడు ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంతసేపు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు. ఆడుకొని పోతారు, కొంచెం టీవీ చూస్తారు. కానీ ఏదైనా ఒక వర్క్ మాత్రం నాకు హెల్పింగ్ చేస్తారు బాగా. చూడండి ఫ్రెండ్స్. అది ఇంకొంచెం ఉడకన్నా. అయిపోయిందా నాని? అయిపోయింది. కారం వేయాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 minute. కారం నీ ఇష్టం. అట్లా ఎట్లుంటుంది కారం? మీరే ఇక మీరు ఎట్లా చేస్తారో మీ ఇష్టం ఉన్నట్టు వేయరు. ఒక 2 నిమిషాలు. ఒక్కొక్క ఆమ్లెట్ ఫ్రెండ్స్ ఒక్కొక్క రకం చేస్తారట. కారం వేయన్నా అని అడుగుతుండు మళ్ళీ. ఇది కారం వేస్తావా నీ ఇష్టం, కారం వేస్తావా మీ ఇష్టం. అది అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, ఇగో అయిపోయిందట. తీస్తుండు. అయిపోయిందట చూడండి. ప్లేట్లు వేస్తావా? తీస్తున్నావా నాని? తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఏంది వెరైటీగా వచ్చింది. ఇది చిన్నోడు వేసిండు, ఇది పెద్దోడు వేసిండు ఆమ్లెట్. ఎట్లుంది చూడండి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎవరు నువ్వారా? నెక్స్ట్ 4 ఆమ్లెట్లు మొత్తం 2 వేసిర్రు. ఇగో 2 కంప్లీట్ అయినాయి. ఎవరి ప్లేట్ల వాళ్ళకి వేసిర్రు. ఇంకొకటి వారు రన్నింగ్ అక్కడ ఉంది.
ఓకే. ఇప్పుడైతే కొంచెం నూనె కానీ ఇద్దరు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారో తెలియదు. ఒక్కొక్కసారి గొడవ పడతారంటే పిచ్చెక్కిపోతుంది ఫ్రెండ్స్. కానీ తొందరనే కాంప్రమైజ్ అవుతారు మళ్ళీ. కానీ భయం వేస్తుంది ఒక్కొక్కసారి, ఇది ఏంది గొడవ పెట్టుకుంటారు అనిపిస్తుంది. కానీ తర్వాత ఇప్పుడైతే ఎల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలా? చూడండి ఫ్రెండ్స్, మాకు ఓన్లీ ఫోన్ కెమెరా పట్టే తీస్తున్నాం. మాకు ఎలాంటి ఫోన్ లేదు, ఏదో సింపుల్ ఫోన్ అట్లా. మీరు మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళ కోసమన్నా చేయండి. వీళ్ళకి ఇంట్రెస్ట్ బాగుంది. మమ్మీ మాకు మేము వీడియోలు తీస్తామే, అందరూ మేము జరిగేటి చెప్తామే అని అంటే, నేను వద్దు నాని, ఇప్పటి నుండి మీరు చదువుకోవాలి, మీకంటూ ఒక గోల్ ఉండాలి, వద్దు నాని అనుకుంటాంట. కాకపోతే ఏంటంటే వాళ్ళ సంతృప్తి కోసమన్నా వీడు వేసిన ఆమ్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుండో. వాడికి పానం ఆగది, తొందరనే తింటాడు. వాడికి పానం ఆగది. వాడు తినేది కొంచెం అన్నం, అది వాడు ఆల్రెడీ మొదలు పెట్టేసిండు. వాడేసిన ఆమ్లెట్ చూడండి ఒకసారి. స్కిప్ చేయక చూడండి మా పిల్లలు వేసేది. మీ పిల్లలకు కూడా వంట ఈ వీడియో చూపెట్టండి మీ పిల్లలకి, అన్నయ్యలు ఎట్లా వేస్తారని వాళ్ళు నేర్చుకుంటారు. ఇక వీడు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, ఘోరంగా ఆకలి అవుతుంది. పొద్దున్న తినలే, మధ్యాహ్నం తినలే, పొద్దున తిన్నా. అడంతే ఇక. వాడు ఎప్పుడు తింటాడా ఆడ ఆమ్లెట్, అన్నం మొత్తం తినాడు, కొంచెం తింటాడు. ఇంకా వీంది ఇట్లే ఉంది. ఇప్పుడైతే ఆమ్లెట్ పోసుకుందాం చుట్టూరుగా. ఎట్లా పోస్తాడు చూడండి ఫ్రెండ్స్. నేను మధ్యలోనే పోస్తే మమ్మీ అట్లా పోయద్దే. ఉల్లిగడ్డలన్నీ మన మధ్యలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, వీటిని మొత్తం కడకడకి ఇట్లా చుట్టూ మొత్తం ఈక్వల్ చేస్తాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుందాం. ఓకే, చుట్టూ వేసి మళ్ళీ ఆమ్లెట్ వేస్తాడు. నాకు అనిపిస్తుంది, అమ్మ నా కడుపులో పుట్టి నాకే నేర్పిస్తారా అనిపిస్తుంది. నవ్వు వస్తుంది ఫ్రెండ్స్, కానీ మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందు పెట్టుకుందాం కొంచెం. వాళ్ళు చూడండి, మీ పిల్లలకు కూడా చూపెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు కూడా చేయాలి కదా. వాళ్ళకు కూడా చూపెట్టండి. అందరినీ గారాబంగా వాళ్ళని పెంచద్దు. ఎందుకంటే మనం అనద్దు నోటితోటి, కాకపోతే ఏంటంటే ఈ రోజులు ఎట్లున్నాయి ఫ్రెండ్స్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు అయితే ఉంచాలి. కాకపోతే వీళ్ళు అదే మమ్మీ నీకెందుకే అని చిన్నప్పుడు చెప్పేదాన్ని, నాని మీరు చూద్దు దానిరా ఏ పరిస్థితి ఎట్లా అవుతుందో, నేను ప్రతిదీ వంటలు చేయంగా కానీ ఏదైనా వర్క్ చేయంగా చూడాలని చిన్నప్పటి నుండి చెప్పేదాన్ని. కానీ వాళ్ళకి అదే అలవాటు అయిపోయింది. ఇక మనం ఏం చెప్తే వాళ్ళకి అదే అలవాటు. నాని నీకెందుకు, మన వాళ్ళు ఏదైనా పని చేద్దామని వచ్చినప్పుడు నాని నీకెందుకురా నేను చేసుకుంటూ పో అని మనం అంటాం అనుకోరి, అంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. వాళ్ళు ఎత్తా అన్నా కానీ బలవంతంగా గుంజుకునేదాన్ని, ఊడుస్తా అన్నా కానీ బలవంతంగా నువ్వు మొగోనిరా అని పెంచుకుంటే మొగోని అంటే మొగడవుతాడు. అర్థమవుతుందా? అట్లుంటాయి వాళ్ళ భవిష్యత్తు మనం ఖరాబ్ చేసినట్టే. ఇప్పుడైతే కొంచెం అంతసేపు కొడుగులు కొట్టుకొసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనిషికి ఒక ఎగ్ అయితే సరిపోదు ఫ్రెండ్స్, 2 అయితే మంచిగా కొంచెం అన్నంలో కొంచెం కర్రీ ఎక్కువ ఉండాలి. మనిషికి 2 ఎగ్స్. అవి ఎంత చిన్నగా వస్తున్నాయి ఫ్రెండ్స్, ఎంత ఇప్పుడు కోడి అంతకుముందు పెద్దగా ఉంటే ఒక్కడే మాయారిపోవు, కానీ ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి కాబట్టి 2 అయితే కొంచెం ఇంకా కడుపు నిండా అందరికీ మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా అయిపోయిందా నానే? చూడండి ఫ్రెండ్స్, లైవ్ పెట్టిన మీకైతే వాళ్ళే చేస్తారు, వీడియో కోసం అని కాదు కానీ వాళ్ళు వేసేటివి మీకు కూడా చూపెట్టాలని ఇంకంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయింది మరేసుకుందాం. ఓకే, చూడండి ఇప్పుడైతే ఉప్పు కారం వేసుకుందాం. ఎట్లా నాకన్నా చేతులకు ఇట్లా రాదు, కానీ వాడు చూడండి ఒకసారి
మాకు మైక్ లేదు, మాకు ఏది లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇక వీడియో క్లారిటీగా ఉండదు. అయినా కానీ ఫ్రెండ్స్ చూడండి, సరే చూడండి ఎట్లా వేసిండు. ఈసారి మూత పెడదాం మమ్మీ అని పెట్టిండు, మళ్ళీ మర్రెత్తాడట. చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అయింది. స్టవ్ కొంచెం ఆఫ్ వేసుకొని ఈ ప్లేట్లు వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, వీంది చూడండి, వీంది చూడండి. ఇప్పుడైతే మనం గుడ్లు అయితే మిక్సింగ్. మళ్ళీ ఇది ఒక రకం వచ్చింది, మనిషికి ఒక రకం ఆమ్లెట్ వేస్తారట. ఇలా మళ్ళీ మిక్సీ వేస్తుండు. మా కిచెన్ బాగా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. మిక్సీ వేస్తున్నావు నానే. ఇదేం రకం రా? అంతకంతే కానీ కొంచెం వేడి అవుతుంది. అన్నీ హెల్పింగ్ నేచర్ బాగుంది ఫ్రెండ్స్. అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే తగ్గిపోతుంది. ఇప్పుడైతే నూనె వస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఒక్క ఆమ్లెట్ అయితే అయిపోతుంది. ఇది రెండు, అదొక్కటి, ఇదొక్కటి సరిపోతుంది. 4, మొత్తం 4 ఆమ్లెట్లు. ఇది లాస్ట్ అన్నట్టు. వాడే మంట ఎక్కువ పెట్టుకుంటుండు. చూద్దాం ఇది ఎట్లా వేస్తాడో, ఇదేం రకం వేస్తాడో. మీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా చూపెట్టండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇల్లు వేసుకుందాం. ఈ లాస్ట్ కదా ఫ్రెండ్స్. వంటలు బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఏమో అనుకున్నా కానీ మొన్న చికెన్ వండిరు మమ్మీ, నేను అంటా అని నేను పక్కన ఉన్నా. అంటే ఓన్గా ఏం వండలే, నేను అన్నీ రెడీ చేసిన. వాళ్ళు ఇక వేస్తా అని నేను అంతకుముందు ఊకే వేయంగా చూద్దరు అన్నట్టు. వాళ్ళు వేసారు కానీ ఎంత మంచిగా ఉంది, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇట్లే తీస్తా వాళ్ళు చేసేది. ఒక్కసారి అయితే వీరు ప్రతిరోజు ఇట్లా చాయ్, అంటే మేము రోజు పెట్టుకోం చాయ్, ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడే పెడతాడు. చలికాలం వచ్చిందంటే చాయ్ పెట్టుకుంటే, సమ్మర్లో పెట్టుకోం కానీ చలికాలంలో. పసుపు వేసుకుందాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తుందంటే అడు మంట స్లో ఎట్లా వేయాలి, ఎట్లా స్పీడ్ పెట్టాలి అని కూడా తెలిసిపోయింది దానికి. వాడు ఏ టైంకు స్లో వేయాలి, ఏ టైంకు ఎక్కువ పెట్టాలని కూడా తెలిసిపోయింది వీనికి. ఇప్పుడైతే ఆమ్లెట్ పోసుకోవాలి. ఆమ్లెట్ చూడండి ఎట్లా వస్తుండో, నాకు చెప్పిండు అన్నట్టు. ఉల్లిగడ్డలన్నీ విడివిడిగా వేసి మళ్ళీ చుట్టూ దింపాలి మమ్మీ అన్నట్టు. ఎంత మంచిగా. కారం వేసుకుందాం. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకనే వేసుకుంటాం. ఇది ఎవరికి నాని ఆమ్లెట్? డాడీకా? ఇప్పుడైతే మూత పెడుతుండు. ఇది అయినాక మీకు మళ్ళీ పెడతా. స్కిప్ చేయకుండానైతే వీడియో చూడండి, మీ పిల్లలకి పెట్టండి. మంచి మంచి వీడియోలు, ఇంకా మంచి మంచి వీడియో. ఈ వ్యూస్ ఎక్కువ వచ్చిందంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియో అయితే చికెన్ బిర్యానీ. మీరు ఎక్కువ మమ్మల్ని ఫాలో అయితే ఇట్లా మీకైతే ఎక్కువ బిర్యానీ రైస్ అవన్నీ మొత్తం చూపిస్తాం. నెక్స్ట్ వీడియో కామెంట్ చేయరు. ఏమేం చేయాలో
చేస్తాం. కామెంట్ అయితే ఎవరి, లైక్ అయితే ఎవరి. బాయ్ బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి అది కూడా లాస్ట్ అయిపోతుంది. మరి అది ఈ రకం వస్తుందో తెలియదు నాకు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్.